వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. దేశాన్ని ఒక్కటి చేసిన మహనీయుడని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రశంసలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రము బీజేపీ పార్టీ కార్యాలయంలో రైతు దీక్ష. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రారంభించిన ఎన్నికల ప్రచారము. ముఖ్యమంత్రి జగన్ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రము బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, వడగడ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని, వడ్లకు కింటాలకు 500 రూపాయల బోనస్ అందివ్వాలని, సమగ్ర పంట బీమా అమలు చేసి వరి ధాన్యమున తాలు పేరు మీద దోపిడీని అరికట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టం రైతులకు చాలా వాటిల్లుతున్నది. ఎందుకంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి, ఓట్లకు ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏదైతే మాట చెప్పిందో అది ఇప్పటి వరకు ఓన్లీ మాటల మందమే ఉన్నది, చేతల మందం లేదు. రైతులు చాలా నష్టపోతున్నారు. అలాగే గత నెల రోజుల కింద వడగళ్ల వానకు దాదాపు మా ముస్తాబాద్ మండలంలోని 1500 ఎకరాలు నీటి మొత్తం నీలమట్టమైంది వరి ధాన్యం. అలాగే మనకు చూస్తూ పోతుండే మనం మొన్న సంజయ్ నగర్ వచ్చిర్రు, వారు ఏదైతే శపథం చేశారో నేను ఖచ్చితంగా రైతుల కోసం కొట్లాడతా అని చెప్పేసి, రైతుల కోసం రైతుల పక్షాన కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా మా వెన్నంటూ ఉండి వారు ధైర్యం చెప్పి మీరు కొట్లాడండి అని చెప్పేసి మాకు ముందుండి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నామో, చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలనని ఏదైతే పెట్టారో దాంట్లో మీరు చెప్పినటువంటి రైతు బీమా లేదు, రైతుకు చాలా నష్టం వాటిల్లుతుంది. మేము మా కిసాన్ మోర్చా ముస్తాబాద్ మండలం నుంచి హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే ఉందో చెప్పి 2 లక్షల రుణమాఫీ, అలాగే 500 రూపాయల బోనస్ ఖచ్చితంగా మీరు ప్రకటించాలి. ప్రకటించకపోతే లేని ఎడల మేము ఖచ్చితంగా ధర్నాలకైనా మేము రాస్తారోకలైనా చేసి మేము ఈ ప్రభుత్వాన్ని గద్దె దిస్తామని మేము హెచ్చరిస్తున్నాము. జై రైతులను పరామర్శించడానికి గత నెలలో వస్తే అందరికీ అసలు పంట చేతికొచ్చే ముందు గల పంట నష్టపోయారు. వాళ్ళకు కనీసం దిగుబడి కాదు కదా, పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని వాళ్ళకు ఓదార్పు యాత్ర చేస్తే ఈ మొండి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మొండి వైఖరి చేస్తున్నది. ఇట్లా చేయొద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో రైతు దీక్ష అనే చేస్తున్నాం. ఈ దీక్ష ఉద్దేశం ఏంటంటే, మా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చి
రైతులను పరామర్శిస్తే కంటి తుడుపు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముసామిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముసామిల్ ఖాన్ మాట్లాడుతూ మహనీయుల జీవిత ఆశయాలు, దేశం కోసం వారు చేసిన త్యాగాలు తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని, కీలక సమయంలో సరిహద్దులను కాపాడి దేశాన్ని ఒకటి చేసిన మహనీయుడని, రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఎం నాగలేశ్వర్, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. జిల్లా అధికారులందరూ ప్రజలు కూర్చున్నాం. గౌరవ డిప్యూ గారు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, సంఘ సంస్కర్త పూజ్య బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి పూలమాల అలంకారం చేయాల్సిందిగా పూలమాలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాము. 117వ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మన పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చేసిన పాలనాధికారి గారికి, అదనపు పాలనాధికారి గారికి, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. నేటి సమతావాది, సామాజిక న్యాయ పోరాట యోధులు, సంఘ సంస్కర్త బాబు పూజ్య బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి ఉత్సవానికి చేసినటువంటి ఆదర్శప్రాయం. చిన్ననాటి నుండి అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొని అంతరానితరం అవకాశాలు మనకు వచ్చినప్పుడు ఆ పెద్దల జీవితాల గురించి కొంచెం నేర్చుకోవడం అనేది, ఆ పెద్దల జీవితాన్ని వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకుంటాం. మూడు అంశాలు చిన్నవి. మొదటిది, ఏ రాజ్యాంగం వల్ల మనమందరం ఇక్కడ ఉన్నామో దాంట్లో ఒక కీలక పాత్ర పోషించింది బాబు జగ్జీవన్ రామ్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు. ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఒక సమైక్యమైన దేశంలాగా, సమానత వైపు వెళ్ళే దేశంలాగా, పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా, అన్ని మతాలను ఒకేలాగా చూసే దేశంలాగా, ఇంత ప్రశాంతమైన దేశంలాగా ఉండేవాళ్ళని కాదు. దానికి మొదటిగా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అబద్ధాల పునాదులపై రేవంత్ సర్కార్ రాజ్యమేలుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువు విలయతాండవం చేస్తుందన్నారు. ఎండిన పంటకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కొప్పుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నెల 6న నియోజకవర్గం పరిధిలో రైతు దీక్షలను చేస్తున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలతో పాటు సాగు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలు పండించుకొని ప్రభుత్వంలో పథకాలతో రైతు బంధు అన్ని విధాలుగా లబ్ధి పొందినటువంటి రైతులు ఆనాడు కాంగ్రెస్ పాలనలో
చెరువులన్నీ మాయమవుతున్న సందర్భంలో మిషన్ కాకతీయతో ప్రారంభం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించేటువంటి గొప్ప కార్యాచరణలో విజయవంతమై ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి భారతదేశంలోనే గొప్పగా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గత వారమే కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో పర్యటన చేసింది. ఇక ఈ రోజు కూడా మళ్ళీ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాలలో పంటలు ఎండిపోయినటువంటి ప్రాంతాలను వారు పర్యవేక్షిస్తా ఉన్నారు. 25,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తారా ఇయ్యరా? ఇంకేమన్నంటే కేసీఆర్ గారి వల్లనే వ్యవసాయ రంగం అంతా దెబ్బతిన్నది చెప్తారా? ఏదైనా 9.5 ఏళ్లలో ఒక ఎకరం పంట ఎక్కడైనా ఎండిపోయిందా? ఎక్కడైనా కరెంటు రాకుండా ఉన్నదా? ఎక్కడైనా రైతు బంధు ఇవ్వకుండా ఉన్నదా? కొనుగోలు చేయకుండా ఉన్నామా? ఇంకా సిగ్గుసేట్ ఏంటంటే ఈరోజు పేపర్లో ప్రకటించారు, జొన్నలు సగం కొంటారట, సగం ఎక్కడైనా అమ్ముకోవాలట. ఇంతకుముందు జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, పొద్దుతిరుగుడు గింజలు కావచ్చు, వరి కావచ్చు, మక్కలు కావచ్చు, మొత్తం ప్రభుత్వమే కొని రైతాంగాన్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఏది మీ నిర్వహణ ఎక్కడున్నది? ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పచ్చు. మాటల అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వీటిపైన మేము ఇప్పుడు ఏవైతే అడుగుతున్నామో వాటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇంకొక విషయం సపరేట్ గా రాయాల్సింది ఏంటంటే, సింగరేణి సంస్థలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇక్కడ ఒక బలమైనటువంటి కార్మిక సంఘంగా మరి కొనసాగుతా ఉన్నది. ఆ సంఘం ఇదివరకే గుర్తింపు సంఘంగా అనేక విషయాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా వదిలేసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడంతో పాటు మరి ఇంకా కార్మికులకు సంబంధించిన చాలా సౌకర్యాలను చేసినటువంటి ఏ యూనియన్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఇదివరకు చేయనటువంటిది. ప్రతి సంవత్సరం లాభాల వాటా కూడా పెంచుతూ కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచినటువంటి. నంద్యాలలో నారా భువనేశ్వరి పర్యటన సాగింది. నంద్యాల నగరంలో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన వారిని నారా భువనేశ్వరి పరామర్శించారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ, టీడీపీ పార్టీని ప్రారంభించింది ఎన్టీఆర్ అని, పార్టీని ముందుకు నడిపించింది నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. అన్నా క్యాంటీన్లో ఒక్క ఏడాదిలోనే 7.5 కోట్ల మంది భోజనం చేశారన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసి పేదవాళ్ల కడుపు కొట్టారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కుటుంబంలో మన ఆడబిడ్డలకు అవుతే ఏమవుతుంది, మన జీవితాలు, మన కుటుంబం ఏమవుతుంది అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. కల్తీ మద్యం మీ అందరికీ తెలుసు, కల్తీ మద్యం గురించి. ఇది అలవాటు పడి చాలామంది వాళ్ళ ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుందమ్మా? మీ మీద పడతాను, స్త్రీల మీద పడతాను. చాలామంది అయోమయంగా ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి? ఇంట్లో ఒక మగాయన చాలా అవసరం. ఆ కుటుంబం ముందుకు వెళ్ళాలండి. ఆయనే లేనప్పుడు
మీకు ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించుకోండి. ఇది ఈ ప్రభుత్వం చేసేది. భూ కబ్జాకు వస్తే ఏది దొరికితే అది భూ కబ్జా చేసేయటం. రోజు మీ ఓటు ఉందా చూసుకుంటున్నారు కదా ఈ మధ్యన. అట్లానే మీ ఇల్లు ఉందా, మీ భూమి ఉందా కూడా చూసుకోండి, అది కూడా కబ్జాలు చేసేయటం. పేదలు దావుతాయి, ఏం పెద్దవాళ్ళు దావుతాయి, అన్ని కబ్జాలు కబ్జాలు కబ్జాలు. ఇది వీళ్ళు చేసేది. శాండ్ మాఫియా, శాండ్ తీసుకెళ్ళటం, ఇసుక తీసుకెళ్ళటం, పక్క రాష్ట్రాల్లో బ్లాక్లో అమ్ముకోవటం. వాళ్ళ ప్రతిదీ ఇదే వాళ్ళకి పని. వాళ్ళు పాకెట్లు, వాళ్ళు పొట్టలు నింపుకుంటున్నారు డబ్బుతో. పేద ప్రజల్ని ఇంకా హింసిస్తున్నారు. మీరు చూశారు ఇప్పుడు నిత్యావసర సరుకులు ప్రతిదీ రేటు పెరిగిపోతాను. అవునమ్మా, కరెంటు బిల్లు అన్నీ ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి. అది కుటుంబం మీద చాలా భారం పడుతుంది. ఎస్పెషలీ మహిళ మీద చాలా భారం పడుతుంది. భోంచేయటానికి కూడా కష్టం అవుతుంది. ఇవన్నీ రేట్లు పెరిగి ప్రతిదీ పన్నేమ్మా. పన్నులన్నీ వేయటం, వాళ్ళు తినేయటం, ఇంకా సచివాలయం ఏది దొరికితే అది తాకట్టు పెట్టడం, వాళ్ళ పాకెట్లు నింపుకోవటం. చివరికి అది ఎవరి డబ్బు? అది మీ డబ్బు, ప్రజల డబ్బు. అందుకే వాళ్ళు ఆ చేసే ప్రతి పని ఇట్లాంటి పనులే. ఎక్కడ డబ్బు దొరుకుతుందా, ఎక్కడ తినేద్దామా అనే ఆలోచన తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలలో రైతు సమస్యలపై సుడిగాలి పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనకు రైతులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతోనే రైతులకు నీటి ఎద్దడి వచ్చిందని, కరువుతో అల్లాడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఆమగంపల్లి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదన్నారు. ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ లేదు అని విమర్శించారు. ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారు. హంతకులను కాపాడుతున్నారు. ఇది దురదృష్టం, దుర్మార్గం, అన్యాయం. హంతకులు మళ్లీ చట్టసభల్లోకి వెళ్లకూడదు. అందుకే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. దేశాన్ని ఒక్కటి చేసిన మహనీయుడని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రశంసలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల కేంద్రము బీజేపీ పార్టీ కార్యాలయంలో రైతు దీక్ష. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రారంభించిన ఎన్నికల ప్రచారము. ముఖ్యమంత్రి జగన్ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.